ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవన ఉపాధి కోసం సముద్రంలో 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం సముద్రంలో ప్రయాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయల సంపదను ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంటారు. ఇప్పటికీ నాటు పడవలే ఎంత కష్టమైన జీవితం ఇప్పటికీ ఆధునిక ప్రపంచం అందుబాటులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల రూపాయలు కన్నా ఎక్కువ బడ్జెట్ కలిగిన ఆంధ్రప్రదేశ్ ఇన్ని స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ నాటు పడవల మీద ప్రయాణం చేస్తూ తీర ప్రాంతాలకు ఎంత కష్టమైన పూర్తిగా 150,000 మంది కేవలం సముద్రంలో చేపల వేటకు నిరంతరం వెళ్తూ ఉంటారు. పిఎస్ టెక్నాలజీ ఆధునిక పడవల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలుచుకుంటే పెట్టడం పెద్ద పని కాదు. ఎంత కష్టమైన పని మత్స్యకారులకు సహాయం చేయడం చాలా పుణ్యం. భారతదేశం కన్నా వెనుకబడిన దేశాలు ఎన్నో ఉన్నా ఆధునిక పడవలు ఉపయోగిస్తూ జీవన ఉపాధి జీవితాలకు భద్రత కల్పిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయవలసిందే, పరిశ్రమలు పెట్టవలసిందే. ఎండు చేపల వ్యాపారం భారతదేశంలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతూ ఉంటుంది. చేపలు ప్రజలకు అందిస్తూ ఉంటారు. హోల్సేల్ రిటైల్ రంగాలు ఆంధ్రప్రదేశ్లో చాలా సుస్థిరంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది దీని మీద ఆధారపడి జీవన ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆధునిక పరిశ్రమలు తయారు చేసే ఒక పడవల పరిశ్రమ పెట్టాల్సిందే. ఎంతో పుణ్యమైన పని. 7 లక్షల మంది జీవన ఉపాధి, అంతకన్నా ఎక్కువ మంది కూడా కావచ్చు. భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.